బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 అయితే ప్రస్తుతానికి కాస్త కోస్త జనాల్లో మాటలైతే మాట్లాడుకుంటున్నారు. దానికి ఈ సీజన్కి సంబంధించి ముగ్గురు పేర్లు ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. ఆ ముగ్గురులో ఒకళ్ళు సోనియా, అలాగే ఇంకొకళ్ళు నాగమణికంట, మూడొచ్చేసరికి శేఖర్ భాష. అవును, ఆర్జే శేఖర్ భాష అయితే బిగ్ బాస్ సీజన్కి కాస్త కోస్త హైప్ వచ్చిందంటే అతనే కారణం అని చెప్పాలి. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కానీ శేఖర్ భాష ఏదైతే మాట్లాడాడో ఆ తెలుగు ఫన్నీ జోక్స్ బాగా వైరల్ అయినాయి. అలాగే కాస్త కోస్త కంటెంట్ అయితే బిగ్ బాస్ సంబంధించి అతనే క్రియేట్ చేస్తున్నట్లుగా మనకు అనిపించింది. దాంతోనే ఆ కంటెంట్తోనే ఒక 1 వీక్ ఆట అయితే గడిచిపోయింది. అలాగే సెకండ్ పొజిషన్లో అతను సేవ్ అయిపోయాడు. అంటే దాన్ని బట్టి ఇండికేషన్ మనం చూడొచ్చు. బయట ప్రజల్లో అంటే బిగ్ బాస్ ఆడియన్స్లో కాస్త కోస్త శేఖర్ భాషకి మంచి పేరు అయితే వచ్చింది అని చెప్పి అర్థమవుతుంది. అయితే ఎన్ని రోజులు ఇదే ఒక కామెడీతో లేకపోతే ఆ కామెడీ యాంగిల్తో శేఖర్ భాష హౌస్లో సర్వైవ్ అవుతాడు? ఈ ప్రశ్న కూడా మనం ఖచ్చితంగా వేయాలన్నమాట. ఎందుకంటే ఓన్లీ కామెడీని బేస్ చేసుకుని శేఖర్ భాష హౌస్లో అయితే సర్వైవ్ అవుతున్నట్టుగానే మనకు కనిపిస్తూ ఉంది. అతని కంటెంట్ బయట వైరల్ అవుతుంది, అంతవరకు అయితే బాగానే ఉంది. కానీ అదే కంటెంట్ మీద శేఖర్ భాష ముందుకెళ్ళాలంటే గట్టిగా మహా అయితే ఇంకో 3 వారాలకు మించి హౌస్లో ఉండే పరిస్థితి కనిపించట్లేదు. అతను ఖచ్చితంగా గట్టిగా మాట్లాడాలి. ప్రస్తుతానికైతే మాట్లాడుతూ ఉన్నాడు, తన పాయింట్స్ అయితే రైజ్ చేసే ఆలోచనలోనే కనిపిస్తున్నాడు. కానీ అంటే మొత్తం సీరియస్గా మాట్లాడేసి చివరికి వచ్చేసరికి ఓ చిన్న జోక్ వేసి ఇదంతా కూడా ఒక ఫన్నీ వేలో జరిగిన కన్వర్సేషన్ లాగా కన్వే చేయడానికి ఆర్జే శేఖర్ భాష ప్రయత్నం అయితే చేస్తున్నట్లుగా అనిపిస్తుంది. ఎందుకంటే నిన్ను హౌస్లో ఉన్నప్పుడు నామినేట్ చేసినప్పుడు అతను పాయింట్స్ చెప్పాలనుకున్నాడు నాగమణికంటకు సంబంధించి, లేకపోతే ఆదిత్య మాట్లాడుతూనే కళ్ళు మూసుకొని డైలాగ్ అంతా చెప్పి కళ్ళు తెరిచి మళ్ళీ కాసేపు అక్కడ కామెడీ అనేది చేయడం జరిగింది. అంటే ఎక్కువ తనలో ఉన్నటువంటి కామెడీ యాంగిల్ని జనాలకు చూపించాలని ఎక్కువగా శేఖర్ భాష తాపత్రయపడుతున్నట్లుగా కనిపిస్తుంది. కానీ ఇక నుంచి శేఖర్ భాష గేరు మార్చకపోతే హౌస్లో సర్వైవ్ అవ్వటం కష్టం అని మనం స్పష్టంగా చెప్పొచ్చు. ఎందుకంటే అందరూ కూడా 1 వీక్ అయిపోయిన తర్వాత ఎప్పుడైతే బేబక్క బయటకు వచ్చేసిందో ఎప్పుడు ఎవరైనా ఎలిమినేట్ కావచ్చు, నామినేషన్స్లో ఉన్నాము అంటే ఏ వీక్ ఎవరు బయటకు వెళ్ళిపోతారో తెలియని పరిస్థితి అయితే అందరికీ ముఖంలో కనిపిస్తూ ఉంది. అందుకే ఎవరికి వాళ్ళు వాళ్ళ పాయింట్ వచ్చినప్పుడు చాలా స్ట్రాంగ్గా మాట్లాడుతున్నారనమాట. అయితే ఫస్ట్ రోజు నుంచి కూడా సోనియా తన వాయిస్ని గట్టిగా వినిపిస్తుంది. నెగిటివ్ ఆర్ పాజిటివ్ ఆవిడ గురించి అయితే జనాలు మాట్లాడుకుంటూనే ఉన్నారు. అలాగే నాగమణికంటకు సంబంధించి కూడా ఆయన గురించి అయితే మాట్లాడుకుంటూనే ఉన్నారు. ఇంకా మూడో వ్యక్తి ఆర్జే శేఖర్ భాష, అతని గురించి కూడా ఇదే ఏమంటారు రెగ్యులర్ కామెడీ కనుక ముందుకు తీసుకెళ్తూ ఉంటే మాత్రం సర్వైవ్ అవ్వటం కష్టమనే చెప్పాలి. కాబట్టి ఇప్పటి నుంచైనా కానీ శేఖర్ భాష ఖచ్చితంగా గేర్ మార్చాలి. ఆదిత్య ఓంకి సంబంధించి అతన్ని నామినేట్ చేసేటప్పుడు కూడా చాలా మంచి పాయింట్స్ చెప్పాడు. అంటే నువ్వు నన్ను నామినేట్ చేయడం వల్ల నువ్వే బ్యాడ్ అవుతావన్నా, ఎందుకు ఇలా చేసావు, లెగిస్తే మన ఇద్దరం కలిసి తిరుగుతున్నాం, కలిసి ఉంటున్నాం, కలిసి మాట్లాడుకుంటున్నాము. కానీ ఏ చిన్న విషయం రాగానే ఇప్పుడు ఏదైనా కానీ అంటే అప్పుడు ఆ రోజు యానిమల్ని డెడికేట్ చేయమన్నప్పుడు దోమ అని చెప్పి శేఖర్ భాషకి వేసాడు. నేను నామినేషన్ సంబంధించి నువ్వు ఇర్రెస్పాన్సిబుల్గా ఉంటున్నావు, నెగ్లిజెన్స్ని ప్రదర్శిస్తున్నావు, బిగ్ బాస్ మైక్లో నుంచి నేమ్ వచ్చింది అంటే అది ఎక్కువ శాతం నీ పేరే అవుతుందని ఆదిత్య ఓం అయితే చాలా నెగిటివ్ పాయింట్స్ని రైజ్ చేశాడు. దాన్ని డిఫెండ్ చేసుకోవడానికి ఆర్జే శేఖర్ భాష ప్రయత్నించాడు. కానీ ఆ ఆఖరిలో చేసిన ఫన్ అనేది ఏదైతే ఆయన కోపంగా చెప్పాడా లేకపోతే నిజంగానే సిల్లీగా రియాక్ట్ అవుతున్నాడా అనే విషయం అయితే అర్థం కాలేదన్నమాట. ఆదిత్య ఓం కూడా అప్పటి వరకు మంచిగా సీరియస్గా మాట్లాడి చివరిలో మళ్ళీ హగ్ చేసుకొని మన ఇద్దరం బాయ్ అన్నట్లుగా చేయడం కూడా కరెక్ట్గా కనిపించలేదు. ఎందుకంటే ఇద్దరిలో ఎవరు ముసుకేసుకొని ఆడుతున్నారో మనకు అర్థం కావట్లేదు. సో ఆ ట్యాగ్, ఆ నెగిటివిటీ అనేది శేఖర్ భాషకు కూడా అంటుకునే ప్రమాదం అయితే ఉంది. కాబట్టి ఇప్పటివరకు బెస్ట్ ఎంటర్టైనర్ ఆఫ్ బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 అనే ట్యాగ్ని అందుకున్నాడు. కాబట్టి దాన్ని ముందుకు తీసుకెళ్తూనే అలాగే తనలో ఉన్నటువంటి ఆటనైతే మెరుగుపరుచుకోవాల్సిన పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. కాబట్టి ఇప్పటి నుంచైనా కానీ ఆర్జే శేఖర్ భాష మేలుకొని గేరు మార్చి ఆటలో టాస్కుల్లో కూడా దూసుకొని వెళ్తే చాలా బాగుంటుంది అనే చెప్పాలి. బయట ఉన్నటువంటి అతనికి ఉన్న పబ్లిసిటీ కావచ్చు, లేకపోతే మొన్న మధ్యలో వచ్చిన ఫాలోయింగ్ కావచ్చు, అది ఓట్ల రూపంలోకి మారే అవకాశం అయితే మనకు ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. కాబట్టి శేఖర్ భాష ఇప్పటి నుంచైనా కానీ గేరు మారుస్తాడో లేదో మరి చూడాలి. మరి శేఖర్ భాష గేమ్ మీకు ఎలా అనిపించిందో మీ అభిప్రాయాలు అయితే కామెంట్స్ రూపంలో తెలియజేయండి.